డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHOABT ప్రేక్షకులకి నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో ఉన్న శాస్త్రాల గురించి చెప్పుకుంటూ అనేక విషయాల్ని లోతుగా ఎలా విచారించాలో మీకు చెప్తున్నాం. విచారించడం అంటే చర్చించడం, ఆలోచించడం. గ్రహణములు, ఈ గ్రహణాల గురించినటువంటివి అనేక విషయాలు ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. వీటిలో నిజమేంటి, అసత్యం ఏంటి అనే విషయాల్ని మనం పరిశీలించాలి. దీని మీద అనేకమైన కథలు, ప్రచారాలు చాలా ఉన్నాయి. వీటి యొక్క యథార్థ స్థితి ఏంటి అంటే, మన భారతీయ వాంగ్మయంలో ఈ గ్రహాలకి సంబంధించి రెండు రకాలుగా విభజించబడింది. ఒకటి జ్యోతిష్ శాస్త్రము, రెండోది ఖగోళ గణితము. రెండు ఉన్నాయి. ఒకటేమో ఎస్ట్రాలజీ, ఈ ముహూర్తం మంచి ఏడులు చూసుకోవడం కానీ ఫలితం కానీ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. రెండోది ఆస్ట్రానమీ, అంటే ఖగోళ గణితం. ఆకాశంలో ఉండే గ్రహాల గురించి చర్చిస్తాడు. దాంట్లో ఫలితాలు మంచి వస్తుంది, చెడు వస్తుంది ఇట్లాంటివి ఏమీ ఉండవు. అంటూ కేవలం అన్ని మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంటాయి ఆ గ్రంథాలు. వాటిని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ లేరు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో వాటిల్లో ఉంటాయి. ఆ ఆసక్తి ఉంటే అక్కడ కూడా కొన్ని కోర్సులు ఉంటాయి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్సులు ఉంటాయి, అక్కడ చేరవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భారతీయ శాస్త్రాలు ఇవన్నీ కూడా నేర్పడానికి హృషికేశంలో ఉన్నది. హరిద్వారు, అనే చోట మనకి హరిద్వార్లో ఒక పెద్ద ఆశ్రమం ఉందన్నమాట. ఆ ఆశ్రమంలో ఏం చేస్తారంటే అందరికీ కూడా వీటిని నేర్పుతారు. మీకు ఇష్టమైన శాస్త్రం నేర్చుకోవచ్చు అంటే 6వ తరగతి 7వ తరగతి అయిన విద్యార్థిని తీసుకెళ్ళి అక్కడ చేర్పిస్తే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడే అనమాట రెసిడెన్షియల్గా ఉండిపోవాలి. వాడికి ఇన్ని సంవత్సరాలు భోజనం ఉచితం, వసతి ఉచితంగా ఇస్తారు. తర్వాత 8,000 నెలకి స్టైఫండ్ కూడా ఇస్తారు వాడు వాడుకోవడానికి ఖర్చులకి. ఆ వ్యక్తిని, ఆ యొక్క ఫోన్ నెంబరు కూడా నేను మీకు అందిస్తాను. ఎవరైనా జూలై 15 దాకా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఒక 10 ఏళ్ళు అంతకన్నా 12 ఏళ్ళు చదవాలి అక్కడ చేరి రెసిడెన్షియల్గా. సరే, అది అలా ఉంచుదాం. అంటే భారతీయ శాస్త్రాలకి నేర్పేటువంటి ఆ ఘట్టాలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాం అనమాట. ఇక ప్రస్తుతం ఏంటంటే గ్రహణములు. రాహుకేతువులు అనేటువంటి గ్రహాలు సూర్యుడిని చంద్రుడిని మింగుతూ ఉంటాయి ఆకాశంలో. వాటిని గ్రహణం అంటాము అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఇప్పటిదాకా. ఈ రాహుకేతువులు ఏంటి, వాటిని మింగడం ఏంటి, ఈ కథ ఏంటి అంటే, మన యొక్క పురాణ వాంగ్మయంలో ఏంటంటే అన్ని రహస్యమైన విషయాలు కూడా కొన్ని కథల రూపంలో చెప్పడం జరిగింది. ఒక కథ, దాంట్లో కొన్ని సూక్తులు లేదా అంతర్గతంగా కొన్ని రహస్యాలు ఉంటాయి. అలా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాహుకేతు అనేటువంటిది ఏంటంటే కేవలం అది దక్షిణంలోనూ ఉత్తరంలోనూ ఉండేటువంటి ఆ ధ్రువాలు ఖండించుకునేటువంటి బిందువులు. అది నార్త్ సైడ్లోను సౌత్ సైడ్లో వచ్చేటువంటి జస్ట్ డాట్స్ అన్నమాట. వీటిని ఏమన్నారంటే ఛాయ అన్నారు. ఛాయ అంటేనే నీడ అని అర్థం. వాటికి రూపం ఏం లేదు, ఉత్త నీడ మాత్రమే. గ్రహణంలో మనకు కనిపించేది కూడా ఒక నీడ పడుతూ ఉంటుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి రావటం, ఇలా మధ్యలో అడ్డు వచ్చేటువంటి వాటి వలన సూర్యుడు కప్పబడితే సూర్యగ్రహణం, చంద్రుడి మీద నిలబడితే చంద్రగ్రహణం అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
బ్రహ్మగుప్తుడు స్ఫుట సిద్ధాంతము అనేటువంటి గ్రంథంలో నిరూపించాడు. అలాగే భాస్కరాచార్యుడు తన గ్రంథంలో కూడా రాశాడు. భూమి గుండ్రంగా ఉంటుందని, అది తిరుగుతూ ఉంటుందని, వాటి గమనం ఇలా ఉంటుందని, గ్రహాల మధ్యలో ఇంత దూరాలు ఉంటాయని, వీటి గతులు ఇవన్నీ కూడా కేవలం క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసి ఆ గ్రంథంలో చెప్పారు. ఆ మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఇక్కడ తెలిసిన వాళ్ళు తక్కువ అన్నమాట. ప్రత్యేకంగా దాన్ని అధ్యయనం చేయాలి. అవన్నీ సత్యములు కనుకనే మన భారతీయులు కూడా ఆర్యభట అని, భాస్కర అని వాటికి ఉపగ్రహాలకి పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. వాటిల్లో గోళాధ్యాయంలో ఈ గ్రహాల యొక్క గణితాన్ని గురించి వివరించారు. అది ఇక్కడ భూమి అంటే టెలిస్కోపులు ఏమీ కూడా లేనటువంటి కాలంలో, అతి పురాతన కాలంలో కూడా భూమి మీదనే కూర్చుని వీళ్ళు గణితం అంతా వేసుకుంటూ వచ్చి, అంటే భారతీయుల యొక్క గణిత శాస్త్రం చాలా ఉంది, వీళ్ళు గణితం వేసి చెప్తున్నారు అన్నమాట. అది ఆ మధ్యలో ఇంకొక గ్రహం రావడం చేత దాన్ని నీడ పడుతూ ఉంటుంది చంద్రుడి మీద, సూర్యుడి మీద అనే విషయం స్పష్టంగా వాళ్ళు చెప్పి ఇలాగే ఏర్పడతాయి గ్రహణాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ భూలోకంలో ఇక్కడ కూర్చుని నేల మీద సాధనాలు లేనప్పుడు వాళ్ళ యొక్క అపారమైన మేధాశక్తితోటి, గణిత వైభవంతో చెప్తున్నాం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో, ఈ నెలలో ఫలానా పూర్ణిమ రోజు, అమావాస్య రోజు ఇన్ని గంటల 8 నిమిషాలకి ఈ గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం అంటే రాహుకేతులు మిగటం అనేది పక్కన పెడదాం, ఆ కథ గురించి కథ పక్కన పెడదాం. మనం పెట్టి ఇన్ని గంటల 8 నిమిషాలకి ఇలా వస్తుంది చంద్రగ్రహణం లెక్క కడితే కరెక్ట్గా అదే రోజున అదే సమయానికి ఆకాశంలో అన్ని గంటల 8 నిమిషాలకి చంద్రుడు మీద నిలబడటం, చంద్రగ్రహణం రావటం, అలాగే సూర్యగ్రహణం రావటం అనేది మనకి స్పష్టంగా కంటికి కనిపిస్తున్నాయి. విదేశీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా భారతీయుల యొక్క ఈ విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి అక్కడ ఖగోళంలో జరిగేటువంటి దాని గురించి వీళ్ళు ఇన్ని లెక్కలు వేసి గ్రహణం అని చెబితే అలాగే ఆ టైంకి వస్తుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ గణితాన్ని మెచ్చుకున్నారు. అవన్నీ సత్యమే అని చెప్పి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే ఇదే, ఇన్ని గంటల 8 నిమిషాలకు ఫలానా నెలలో వస్తుందని ముందుగానే చెప్తే అదే టైంకి పంచాంగంలో రాసినట్టుగా అన్ని రకాలుగా వస్తుంది. ఈ గ్రహణం కూడా ఈ దేశంలో ఇన్ని గంటల నుంచి ప్రారంభం ఇన్ని గంటల దాకా ఉంటుంది, జపాన్లో ఇట్లా ఉంటుంది, జర్మనీలో ఇట్లా ఉంటుంది, అమెరికాలో ఇట్లా ఉంటుంది. ఇలా ఏ దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఎలా కనిపిస్తూ ఉంటుందో కూడా లెక్క వేసి చెప్తున్నారు కేవలం ఇక్కడ ఉండి భారతీయులు. అంతేకాకుండా ఆ బింబానికి ఇదిగో ఈ దక్షిణం వైపు నుంచి వస్తుందా నీడ, నైరుతి దిక్కు నుంచి వస్తూ ఉంటుందా, మళ్ళీ విడిచేటప్పుడు ఏ మూల నుంచి విడిపడుతూ ఉంటుంది, విడవటం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, పూర్తిగా విడవడానికి ఎంత సమయం పడుతుంది, మధ్యలో పూర్తిగా బింబం కనిపించకుండా ఉండేది ఎంత సమయం అనే వాటిని కూడా ఏ ఏ దేశాల్లో ఎలా కనిపిస్తుందో చెప్తున్నారు. అలాగే ఏ ఏ దేశాల్లో కనిపించదో కూడా చెప్తున్నారు. అది కూడా భారతీయులు గణితంలో చెప్తున్నారు. ఇది విదేశీయులకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి కేత్కర్ గణితం అని ఇలాంటివన్నీ కూడా ఆర్యభట సిద్ధాంతాలని, ఖగోళమని, గోళాధ్యాయాలని, మంజుళాచార్యుని వీళ్ళందరూ కూడా ఆ విభాగంలో బాగా కృషి చేసి మన యొక్క భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. అయితే ఈ విషయం మన వాళ్ళకి తెలిసినట్టు తెలిసేవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని గురించి ఒక విచిత్రమైన విషయాన్ని మీకు నేను తెలియజేయడానికి సంతోషిస్తాను. ఏంటంటే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అంటే 58వ సంవత్సరంలో విక్రమార్కుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించాడు ఈ దేశాన్ని. మనం చూస్తూ ఉంటాం భట్టి విక్రమార్క కథల్లో అని. ఆ విక్రమార్కుడు చేశాడు, పరిపాలన చేశాడు. ఆయనలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దయ ఉంది, పరోపకారం ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, గురుభక్తి ఉంది, అన్ని ఇలా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి ఆయనలో. ఎన్నో మంచి లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉంటే అప్పుడు శకుల్ని వాళ్ళని కూడా పారద్రోలి ఏం చేశాడంటే ఒక చక్కని ధర్మబద్ధమైన రాజ్యాన్ని స్థాపించి ధర్మబద్ధంగా పరిపాలించాడు. అంత గొప్పవాడు కనుకనే ఆయన పేరుతోటి ఒక శకం ఏర్పడింది. ఒక శకకర్తగా విక్రమార్క శకము అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట.
ఆయన యొక్క విగ్రహం కూడా ఆయన ఉజ్జయిని పరిపాలించాడు. ఉజ్జయినిలో ఆ మహాకాళి యొక్క దేవాలయం దగ్గరలో గుహలో ఈయన యొక్క విగ్రహం కూడా ఉంటుంది, విక్రమార్కుడు యొక్క విగ్రహం కూడా. సరే, అదట్లా ఉంచుదు. ఆయన ఆస్థానంలో నవరత్నాల్లాగా పండితులు ఉన్నారు. శ్రీశంక భట్ట ఘటకర్పర కాళిదాస ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నానవే వరవచిన విక్రమస్య అని చెప్పి ఒక శాసనంలో కనిపిస్తుంది. లాహోర్లో ఒక శాసనం దొరికింది. దాంట్లో ఈయన యొక్క వర్ణన ఉంటే ఈయన ఆస్థానంలో ఉన్నట్టుగా కొందరి పేర్లు ఉన్నాయి ఆ శాసనంలో. దాంట్లో కాళిదాసు పేరు ఉంది. కానీ కాళిదాసు విక్రమార్కుడి యొక్క ఆస్థాన కవి. అది చారిత్రకంగా నిరూపితమైన అంశం. ఈయన క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో జీవించాడు ఆయన ఆస్థానంలో కనుక. ఆయన తన కావ్యంలో ఏం చెప్పాడంటే ఓ చోట వర్ణిస్తూ ఛాయా హి భూమే శిశినోమలత్వేనారోపిత శుద్ధిమత ప్రజాభి అని ఒక శ్లోకంలో వర్ణించాడు. అంటే వాళ్ళు మహాకవులు, మేధావులు కనుక మన భారతీయ వాంగ్మయంలో ఉండే సత్యాలు అన్నీ, గొప్ప గొప్ప రహస్య విషయాలన్నీ కూడా కావ్యాల్లో అక్కడక్కడ పొదిగారు. ఆయన ఏం చెబుతున్నాడంటే ఒక ఉపమానంగా తీసుకున్నాడు. ఆయన కావ్యం రాస్తున్నాడు ఒక వర్ణన. ఆ కావ్యంలో చెబుతూ ఏమన్నాడంటే ఒక్కొక్కసారి లేని నింద కూడా పడుతూ ఉంటుంది, అది విధి నిర్ణయం, కానీ నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు అని చెబుతూ సీతాదేవి విషయంలో కూడా అలాగే ఒక నింద వచ్చింది, అది సత్యం కాదు అనే విషయాన్ని చెబుతూ దాన్ని సత్యం అని అనుకుంటారు తెలియని వాళ్ళు అని ఒక విషయాన్ని ప్రతిపాదన చేశాడు. చేస్తూ ఏమన్నాడంటే ఆయన అది గ్రహణాన్ని ఉపమానంగా తీసుకున్నాడు. భూమి యొక్క నీడ పడేసరికి మనం అది ఆ గ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది అని ఇలా చెప్తూ ఉంటామండి. అది వాళ్ళు మింగటం అనేటువంటిది కాదది, అది కథ. ఇది ఏంటంటే దీంట్లో యథార్థ విషయం ఏంటంటే ఛాయా హి భూమే శశినో మలత్వేనారోపిత. గమనించిన పదాలు కూడా భూమి యొక్క నీడే పడుతూ ఉంటుంది, అప్పుడు గ్రహణం వచ్చిందని అంటూ ఉంటారు. నిజానికి అటువంటిది లేదు. చంద్రుడు పరిశుద్ధంగా ఉన్నాడు, కాంతిని వెదజల్లుతూ. అయినప్పటికీ చంద్రుడు అదిగో నీడ పడిపోయి నల్లగా అయిపోయాడు అని అనుకుంటూ ఉంటారు ప్రజలు తాత్కాలికంగా, కానీ అది సత్యం కాదు. అలాగే సీతాదేవి మీద పడిన నింద కూడా నిజం కాదు, ఆమె ఉత్తమురాలు అనే విషయాన్ని ఒక కథలో కథాభాగంగా కాళిదాసు వర్ణిస్తూ ఈ విషయాన్ని తీసుకున్నాడు. అంటే క్రీస్తుపూర్వం 1వ శతాబ్ది నాటికే గ్రహణముల యొక్క పరిజ్ఞానం భారతీయులకి ఏర్పడింది అనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను నేను మరొకసారి. అయితే ఆ సమయంలో కొన్ని నియమాలు చెప్పారంటే అది వేరే, ఆ టాపిక్ ధర్మశాస్త్రానికి సంబంధించి ఉంటుంది. అది ఆ విశ్వాసం ఉన్నవాడు చేసేవాడు చేస్తారు. అయితే కంటితో చూడొద్దు గ్రహణాలు అంటూ ఉంటారు. ఏంటి అంటే చూస్తే ఏమవుతుందంటే కొన్ని కిరణాలన్నీ వస్తూ ఉంటాయి కనుక, అల్ట్రావైలెట్ రేట్స్ అనేవి వస్తూ ఉంటాయి రకరకాల, అవి ఒక్కొక్కసారి చెరుపు కూడా చేస్తాయి. అయితే చాలామంది మేము గ్రహణ సమయంలోనే చూసామండి, మరి ఏం కాలేదు కదా అంటారు. అంటే గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు ముందు జాగ్రత్తగా. కాలేదు అంటే కొన్నిసార్లు కాకపోవచ్చు. ఒకసారి ఇలాగే చాలా ఏళ్ల క్రితం జకార్తా అనేటువంటి దేశంలో ఆ గ్రహణ సమయంలో పరీక్షించిన వాడే కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం వచ్చింది, ఆ రేస్ పడి అని చెప్పి కూడా మనం పత్రికలో చూసాం. ఒకసారి పత్రికలో రాశాం. అయితే ప్రతి వాళ్ళకి వస్తుందా, చూస్తే ఏమవుతుంది అంటే చూడకుండా ఉండటం మంచిది అని ఒక నియమాన్ని చెప్పారండి. చూస్తే ఏం జరగలేదని జరగకపోవచ్చు, ఖచ్చితంగా జరుగుతుందని ఇంకా జరిగే అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో దాని కంటితో చూడడం దేనికి. మామూలుగా ఎండాకాలంలో కూడా సూర్యుని ఏమీ లేకుండా కంటితో చూస్తే మనకి కంటికి దెబ్బ అంత కిరణాలు పడతాయి. అందుకని అలా చూస్తామంటే ఒకసారి కిరణాలు ఒక ప్రభావం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వద్దు, కావాలంటే గాజు పెంకుతో చూడండి మీరు, కంటికి రక్షణ అనే ఉద్దేశంతో మాత్రమే ఆ నియమం చెప్పబడింది. కనుక ఈ రకంగా
మన ప్రాచీన శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు కవులు కూడా ఉపమానంగా తీసుకున్నారు. వాటి యొక్క యథార్థ విషయాలు ఇక్కడ ఈ శాస్త్రాల్లో ప్రతిపాదింపబడ్డాయని చెప్పారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా మూఢ విశ్వాసాలు ఉన్నాయి. నేను అది కూడా చెప్తున్నా. మన యొక్క ఈ సిద్ధాంతాల్లో భారతీయ వాంగ్మయంలో వీటిల్లో ఏంటంటే సత్యంతో పాటుగా అసత్యం కూడా చాలా ఉన్నది అని నేను ఒప్పుకుంటున్నాను. మూఢ విశ్వాసాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అవి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వచ్చి ఇది మూఢ విశ్వాసం, ఇది మూఢ విశ్వాసం తీసేసి చాలా రకరకాల ప్రచారాలు వస్తూ ఉంటాయి. అవి కాదు, ఎవరో వచ్చి కొంతమంది చెప్పారు మేము ఇలా చేస్తున్నామండి, పండగ వస్తుంది కదా మీరు కూడా ఫలానా ఇవ్వండి, గ్లాసులు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి నాకు చెప్తూ ఉంటారు. ఇరువురు వాళ్ళు చేస్తున్నారని. మేము చెయ్యము. ఎందుకు? ఎక్కడుంది? ఏదైనా ఇలాంటి చేయండి, మీరు అది తీసుకోండి, ఇవి తీసుకోండి, వీళ్ళు వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు వీళ్ళకి పెట్టాలి, లేకపోతే ఇలా చల్లాలి, ఇలా ఏవో చెప్తూ ఉంటారు. రకరకాల ఆచారాలు మనం చూస్తూ ఉంటాం. అవి మూఢ విశ్వాసాలే. అవి మేము చెప్పలేదు. ఎక్కడ ఈ ధర్మంలో ఒకటే అడగాలని అలాంటప్పుడు ప్రజలు చాలామంది ఏం చేస్తారంటే మేము పాటిస్తున్నామండి అంటారు. నేనే నా విషయంలో నేను పాటించండి అన్న. నా పాటించడం అవసరం లేదు, నాకు తెలుసు కదా. కాదండి మేము అందరూ చేస్తున్నామని మేము చేస్తామని చేసుకోండి. మనం ఏం చేయలేం కదా. వాళ్ళకి వివేకం ఉండాలన్నమాట. ఒక్కటే అడగాలన్నమాట. ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడుంది, అది రైటా తప్పనే తర్వాత ఆలోచిస్తాం. సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్గా ఎక్కడుంది, ఎక్కడుందో చెప్పండి, ఒక రిఫరెన్స్ ఇవ్వండి ఉంది అని మేము పరిశీలిస్తాం. కానీ సామాన్యుడు ఆ రిఫరెన్స్ ఎక్కడుందనేది చూసుకోకుండానే చాలా ఆచార వ్యవహారాలు వస్తూ ఉంటాయి. అవి అన్నీ కూడా సత్యములు కావు. మూఢ విశ్వాసాలు మనం తొలగించుకుందాం. ఆదర్శమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం. స్వస్తి.